నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాలను డీసీపీ ఎగ్గడి భాస్కర్ సందర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్న మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజీ సెంటర్ను మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షలు నిర్వహించు అన్ని కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల కాంపౌండ్ వాల్ ప్రాంతంలో ఎవరూ సంచరించకుండా పోలీస్ ప్రహార ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి కేంద్రంలో 3 పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం జరిగిందన్నారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. డీసీపీ వెంట ఇంటర్ పరీక్షల విభాగం అధికారులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ బందోబస్తు ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 23 సెంటర్లలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మంచిర్యాలకు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సెంటర్లో రిస్కింగ్ చేయడం కానీ, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ పరిధిలో ప్రహరీ గోడల పక్కన లేకపోతే సెంటర్ పక్కన అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరూ లేకుండా ఉండడం కోసము ప్రతి సెంటర్కు మినిమం 3 పోలీస్ సిబ్బందిని పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పరిధిలో ఎగ్జామినేషన్ సెంటర్ పరిధిలో 163 BNSS ప్రకారము 144 సెక్షన్ కూడా అమల్లో చేస్తున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి రిమార్క్స్ లేకుండా చాలా పగడ్బందీగా ఎగ్జామ్స్ పిల్లలు రాస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మా యొక్క SHOలు, ACP, CI అందరూ కూడా ప్రయారిటీగా తీసుకొని ఎగ్జామినేషన్ బందోబస్తు చేస్తున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువగా పత్తి రావడంతో కొంత గందరగోళం ఏర్పడిందని, మరో వారం రోజుల పాటు కొనుగోలు జరుగుతాయని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి ఎంపీ వంశీ తాను కేంద్ర మంత్రులతో మాట్లాడి CCI పత్తి కొనుగోలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పత్తి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, మిగిలి ఉన్న మొత్తం పత్తిని కొనుగోలు చేస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. పత్తి రైతుల ఆధార్ కార్డు వెరిఫికేషన్, అలాగే CCI ఆన్లైన్ సర్వర్ వంటి సమస్యల వల్ల పత్తి కొనుగోలు కాస్త ఆలస్యం జరిగిందన్నారు. ఈసారి పత్తి కొనుగోలులో చాలా ఇబ్బందులు ఉండే, ఎందుకంటే చాలా రోజులు ఆధార్ కార్డు సాఫ్ట్వేర్ క్రాష్ అయినందువలన రైతులకు చాలా ఇబ్బంది కలిగింది. అప్పుడు వంశీ ఎంపీ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి, అక్కడ CCI కార్పొరేషన్ MDతో మాట్లాడి ఆ సాఫ్ట్వేర్ క్రాష్ ఏదైతే ఉందో తొందరగా దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ప్రారంభమైంది. కలెక్టర్ గారు నిజంగానే అందరు మిల్స్తో కోఆర్డినేట్ చేస్తూ ఎప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎట్లా తొందరగా మళ్ళీ తిరిగి ప్రారంభించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. దాంతోపాటు మన దగ్గర ఇక్కడ స్టాఫ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండే, సో చాలా ఛాలెంజెస్ మన చెన్నూరులో రైతులకు ఈ పత్తి కొనుగోలు కష్టమైంది. కానీ మంచి విషయం ఏంటంటే, పోయిన సంవత్సరము 1,54,000 క్వింటల్స్ ప్రొక్యూర్ చేస్తే ఈసారి 3,56,000 క్వింటళ్ళు ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని క్వింటళ్ళు సుమారు 60,000 నుంచి 70,000 క్వింటల్స్ ఆల్రెడీ కలెక్టర్ గారు ఈ TR ఇష్యూ చేయడం జరిగింది. వారు అన్ని చోట్ల కూడా ఎక్కడ నిజంగానే పత్తి ఏదైతే పండించినారో అవన్నీ డీటెయిల్స్ తీసుకొని సుమారు 70,000 క్వింటల్ కాటన్ ఇంకా ప్రొక్యూర్ చేసేది ఉంది. నేను మన పత్తి రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఈ వచ్చే సోమవారం నుంచి ఒక వారం రోజుల్లో, ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని మిల్లల్లో 3,56,000 టన్నులు ప్రొక్యూర్ చేస్తారని చెప్పి అన్ని మిల్లు కూడా ఫుల్ ఉన్నాయి.
వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు వారికి అడ్వైజ్ చేశారు, మీరు మళ్ళా ప్రారంభించండి, ఎందుకంటే రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కలెక్టర్ గారు అందరు మిల్ వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో మండే నుంచి ఆ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ పత్తి రైతులకు ఎవరైతే నిజంగా పత్తి పంట వేశారో ఈసారి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కొనుగోలు వాళ్ళది మండే నుంచి ప్రారంభం అవుతుంది. సుమారు 70,000 క్వింటల్లో కాటన్ ప్రొక్యూర్ చేస్తారు సీసీఐ వాళ్ళు. ఇదే విజ్ఞప్తి అందరు రైతులకు, కొంచెం నిదానంగా అందరు 70,000 క్వింటల్ ఏదైతే ఉందో అంతా కూడా ఒక వారం రోజులలో ప్రొక్యూర్ చేయబడుతుంది. దాని తర్వాత ప్రొక్యూర్మెంట్ ఉంటుందో లేదో కానీ ఈ 1 వీక్లో, ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మనం చూసుకుంటే ఈసారి ఎక్స్టెండెడ్ పీరియడ్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇంకా సుమారు 2 లక్షల క్వింటల్లో ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేశారు. నిజంగానే సీసీఐ వారికి, కలెక్టర్ గారికి, మన ఈ అధికారులు ఎవరైతే సాయం చేశారో మిల్లు వారు అందరూ కూడా దీంట్లో ఈ సమయంలో వాళ్ళందరూ కోఆపరేట్ చేయడం వల్ల ప్రొక్యూర్మెంట్ ఇక్కడ కూడా ఆగలేదు. ప్రొక్యూర్మెంట్ కష్టాలు ఉన్నప్పటికీ కూడా సుమారు 3,50,000 క్వింటల్స్ ప్రొక్యూర్ చేశారు, యాజ్ అగేన్స్ట్ 1,56,000 క్వింటల్స్ లాస్ట్ ఇయర్. ఇంకా సుమారు 60,000-70,000 క్వింటల్స్ ఈ వచ్చే వారం రోజులలో కూడా. మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బయోగ్యాస్ ఉత్పత్తి చేసే డ్రమ్స్ క్యాప్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయ్యాయి. మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ క్వార్టర్స్లో నిర్వహిస్తున్న ఎన్జీఓ ఎస్కేజీఎస్ కార్యాలయ ఆవరణలో ప్రమాదవశాత్తు బయోగ్యాస్ ఉత్పత్తి చేసే డ్రమ్స్ క్యాప్ అగ్ని ఆహుతి అయ్యాయి. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం బయోగ్యాస్ ఉత్పత్తి చేసే డ్రమ్స్ క్యాప్స్ దగ్ధమయ్యాయని, సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. మరి కొద్ది వేడి కదా. దేనికి ఎక్స్చేంజ్ చేస్తారు మీరు అయిపోయింది. సిసిసి నస్పూర్ తాళ్లపల్లి పునరావాస కాలనీలోని మదర్స్ ప్రైడ్ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి దామోదర్ మాట్లాడుతూ మహిళలు లేనిదే ప్రపంచం లేదని, వారితోనే వ్యవస్థ ఏకీకృతమైందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతూ అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రేగల ఉపేందర్, ఇన్ఛార్జి స్వదీప్తి, సీతరంపల్లి పాఠశాల హెచ్ఎం పద్మజ, నస్పూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమత, కుందారం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావ్య, అభ్యాస పాఠశాల ప్రిన్సిపల్ సుధాతి, నాగపూర్ ఎంఆర్సి సభ్యులు సింధు, మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మన కొడుకు తప్పు చేసినప్పుడు పక్క ఇంటి అమ్మాయితో మా పిల్లవాడే తప్పుగా మాట్లాడినట్టయితే మనమే సరిదిద్దాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. మన పిల్లలకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. వాళ్ళు పనిచేసేటప్పుడు కానీ ప్రతి దాంట్లో కానీ వాళ్ళకు సరి అయినటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయితే ఆడపిల్లలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి మొట్టమొదటి నేను అందరిని కోరేది ఒకటే, మీ ఇంట్లో ఒక కల్చర్ నేర్పండి. మన సనాతన ధర్మం చెప్తుంది, ఒక పిల్లవాడు ఎంత పెద్దవాడైనా పొద్దున్న లేచిన తర్వాత తల్లి కాళ్ళకు నమస్కారం చేయాలి. అది మన సంస్కారం. ఇది ఏదో ఏ ధర్మమో చెప్పింది కాదు, ఇది మన సనాతన ధర్మం. అది పొద్దున్న లేచి తల్లి కాళ్ళకు మొక్కిండు అంటే వాటికి ఏ ఆడపిల్ల జోలి కూడా పోలేడు. అక్కడి నుంచి మనకు అర్థమవుతుంది. ఆ సంస్కారం మనకు రావాలి. అదేవిధంగా ఎవరితో ఎలా మసులుకోవాలనేది మన విద్యార్థులకు, మన పిల్లలకు మనం నేర్పాల్సిన అవసరం మన ఇంట్లోనే ఉంది. పిల్లవాడు ఏదైనా తప్పు చేసినట్టు అక్కడనే మందలించండి. ఈ డే ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ వన్ డే, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ డే. ఒక కాయిన్కి హెడ్స్ టైల్స్, బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. హానెస్ట్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ ఆల్సో, వైలెన్స్ అబ్యూస్ ఈజ్ వన్ సైడ్, గ్రోత్ స్ట్రెంగ్త్ అచీవ్మెంట్ రిలైజెన్స్ ఈజ్ ఆన్ ద వన్ సైడ్. మనం ప్రతి చోట పెరుగుతూ వస్తున్నాం, వృద్ధి చెందుతూ వస్తున్నాం, ప్రొడక్టివ్గా ఉంటున్నాం. బట్ ద సేమ్ టైం వైలెన్స్ అబ్యూస్ని కూడా ఫేస్ చేస్తున్నాం. ఎవ్రీ ఫీల్డ్ హ్యావ్ బోత్ ద ఎండ్స్. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనే లేదండి, ప్రతి ఫీల్డ్లో ఉంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సచ్ థింగ్స్ వీఆర్ హియర్, వీఆర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్, అచీవ్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ఉమెన్. ఈరోజు మనం ఇక్కడ వచ్చామంటే చాలా ఈ రోజులో మహిళ అనగానే గౌరవం అనేది ఇప్పుడు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు. మహిళలకు గౌరవిస్తే ఆ వ్యక్తి ఎంతకైనా ఎదగలుగుతాడు. ఎందుకంటే మనము 11 నెలలు కన్నటువంటి మన తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళని ప్రతి ఒక్కరు కూడా అభినందించక తప్పదు. ఎందుకంటే ఒకప్పుడు మహిళలు కేవలం కొన్నిట్లో మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రతి దాంట్లో కూడా మీరు చూసారో లేదో, ప్రతి స్కూల్లో మన స్కూల్లో ఉన్నటువంటి 14 మంది టీచర్స్లలో నేను ఒక్కనే జెంట్ కనపడతాను. అందరు కూడా లేడీసే ఉన్నారు ఇక్కడ. మీరు ఆలోచించారో లేదో, అందరు కూడా లేడీసే ఉన్నారు ఇక్కడ. అంటే వాళ్ళతోనే ఇప్పుడు స్కూల్ కానీ, వ్యవస్థ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ అనేకమైనటువంటి జరుగుతున్నాయి. ఎందుకంటే సింగరేణిలో కూడా మీ అందరు చాలా మంది మీకు తెలిసిన వరకు మా హస్బెండ్ సింగరేణి జాబ్ చేస్తున్నారు అని చాలా మందికి మీ హస్బెండ్ సింగరేణి జాబ్ గురించే తెలుసు. త్వరలో మనం 5-6 నెలల్లో మహిళలకు సంబంధించినటువంటి సింగరేణి మైన్స్ కూడా వస్తున్నాయి. ఆ మైన్లో కేవలం ఆ మైన్స్లో లేడీస్ మాత్రమే పనిచేస్తారు, జెంట్స్ ఎవరు ఉండరు. 1-2-3 పోస్టులు ఉన్నాయి. అంటే మహిళలకు ఆ విధంగా ప్రభుత్వాలు కానీ అన్ని కూడా గౌరవం అనేది ఇస్తుంది అన్నట్టు, వాళ్ళకి ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువైంది. ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే పనిచేయాలి, మగవాళ్ళు మాత్రమే సింగరేణిలో ఉండాలనేది ఉండేది. ఇప్పుడు సింగరేణిలో కూడా ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. అన్నిట్లలో విమానాలు నడిపేటువంటి పైలట్లు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. మన తోటి ఒక అన్నలు ప్రత్యేకంగా మహిళలకి ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తే వాళ్ళు కూడా సమాజంలో ముందు వాళ్ళు కూడా మంచిగా ఏదైనా డెవలప్ అయ్యి ఒక ఇండస్ట్రీ లాంటి కానీ వాళ్ళకి ప్రోత్సాహం అనేది భర్త నుంచి తప్పనిసరి కావాలి. అలాంటప్పుడే వాళ్ళు ఎదుగుతారు. భర్త నుంచి ప్రోత్సాహం లేకపోతే మహిళలు ఎవరు కూడా ఎదగలేరు. కాబట్టి అలాంటి వారికి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంత. కరోనా సమయంలో నిలుపుదల చేసిన ప్యాసింజర్ రైలును పునరుద్ధరించడానికి కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యే గడ్డం వివేక్ల చిత్రపటానికి మందమరిలో కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. మందమర్రి పట్టణ మండల ప్రజల రైల్వే ప్రయాణాన్ని పునఃప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ మందమరిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడిమల నర్సింగ్ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుండే రామకృష్ణ, భోగి వెంకటేశ్వర్లు, పోలు సంపత్, రామసాని సోమయ్య, కృష్ణయ్య, శనిగారపు చంద్రయ్య, కోల రాజిరెడ్డి, అన్న మదనయ్య, రామసాని సురేందర్, సముద్రాల సంపత్, ఎనగందుల వెంకన్న, చింతల రాజు తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లో వల్లార్షా టు కాజీపేట రైలు ఇక్కడ హాల్టింగ్ ఉండేది. కానీ కరోనా సమయంలో ఆ రైలును
రైల్వే శాఖ అధికారులు రద్దు చేయడం, అప్పటి నుండి శ్రీపతి నగర్ 15వ వార్డు నుంచి పలుమార్లు గౌరవ ఇప్పుడు ఉన్నటువంటి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి గారికి పలుమార్లు విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు కూడా మరి మందమరి పట్టణంతో పాటు మండల పరిసర ప్రాంత ప్రజలందరికీ ఆ రైలు రద్దు అవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇక ఉన్నటువంటి మరి నిత్యం వెళ్ళే ప్రయాణికులు బెల్లంపల్లి రైల్వే స్టేషన్, రవీంద్రగిరి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి అవస్థలు పడుతున్నారని చెప్పించి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గౌరవ గడ్డం వంశీకృష్ణ గారి కూడా మరి పలుమార్లు విన్నపం చేయడం జరిగింది. మరి మందమరి పట్టణ మండల ప్రజల పరిస్థితులను అర్థం చేసుకొని, వారి కష్టాలను వారి బాధలను అర్థం చేసుకొని మరి ఎంపీ వంశీకృష్ణ గారు కేంద్ర శాఖ మంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి మరి అశ్విని కలిసి మరి విజ్ఞప్తి చేయడం, మరి వారి విజ్ఞప్తిని మరి పరిశీలించి మందమరి రైల్వే స్టేషన్లో కాజీపేట టు బల్లార్షా ఎక్స్ప్రెస్ రైలును మరి హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మందమరి పట్టణ శ్రీపతి నగర్ 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులందరూ గౌరవ పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారికి, గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి గారి చిత్రపటాలకు మందమరి రైల్వే స్టేషన్లో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో ఇక ఉన్నటువంటి మరి మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత కావచ్చు, మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ కావచ్చు, ఇక్కడ ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను, బాధలను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ గెలిచిన సంవత్సరంలోనే మరి గౌరవ చంద్రుడు శాసనసభ్యులు అభివృద్ధి విషయంలో కావచ్చు, మరి పార్లమెంటు సభ్యులు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలు కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన ప్రత్యేక దృష్టి సారించి మరి ఈ రోజు ప్రజల కష్టాలను తీరుస్తున్నటువంటి వంశీకృష్ణ గారికి మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రీపందార్ తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ తన ఫామ్ హౌస్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, కేఆర్ సురేష్, బండ ప్రకాష్, సబితా ఇంద్రారెడ్డి, కవిత, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వినోద్ కుమార్, ఎర్రవెల్లి దయాకర్ రావు, లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, జగదీష్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేశపతి శ్రీనివాస్, షేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.